నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం లోక్ నాయక్ జయప్రకాష్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి యువతకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు దేశంలోనే నెంబర్ 1 గా పనిచేస్తున్న తెలంగాణ పోలీస్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ వెల్లడి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారును అడ్డుకున్న మహిళలు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇక డీటెయిల్స్ చూస్తే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్లోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విగ్రహాన్ని, దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాతృభాషను నేర్చుకోవాలని, ఆ తర్వాత ఇతర భాషల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఆంగ్ల భాషలో చదివితేనే ఉన్నత స్థానాలకు ఎదుగుతామనే భావన నేటి యువతలో బలంగా నాటుకుపోయిందని, కానీ దానిని విడనాడాలని సూచించారు. మాతృభాషలో చదివిన వారు ఎంతో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. सर కొంచెం క్లోజ్ सर 1 सेकंड The alumni, all students are requested to assemble at Saraswati Mata statue immediately. ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఫోటోగ్రాఫర్లకి రాజకీయ నాయకులకి ఒకసారి ఛాన్స్ అంటాం. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ 1 గా పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికల్లో నిర్మించిన 1 టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్, పోలీస్ గెస్ట్ హౌస్ను ఆయన ప్రారంభించారు. పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణలో నెంబర్ 1 గా పనిచేస్తోందని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు. గోదావరికన్లో త్వరలో మహిళా పోలీస్ ఠాణా ఏర్పాటుకు ప్రయత్నం చేశామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 64% సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, వీటి వల్లనే నేరాలు అదుపులోకి వచ్చాయన్నారు. పోలీస్ భవనాల నిర్మాణాలకు సహకరించిన సింగరేణి, ఎన్టీపీసీ యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అంతర్గాం మండల కేంద్రంలో నిర్మించిన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహం పెరిగిందని, కేసీఆర్ పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెట్టి దామోదర్, రామగుండం, కరీంనగర్ పోలీస్ కమిషనర్లు చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరకంటి చందర్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, డీసీపీ రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
సార్ సార్ చూడండి సార్ కరెక్ట్ పొజిషన్ में लगा నెక్స్ట్ మంత్ మా డివిజన్ ఒక మీటింగ్ ఉంది. కొత్త పోలీస్ స్టేషన్ ఎక్కడ గోల్కొండ చంద్ర గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గారు, ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు డౌట్ ఏముంది అంటే అందరూ ప్రజలకు లీడర్స్లకు తెలంగాణ తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది. ఆ టైంలో మా డీజీపీ గారు పోలీస్ కమిషనర్ ఉన్నారు హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్లో చాలా కెమెరా రైడ్స్ జరుగుతుంది. ఆ సత్యనారాయణ గారుని కమిషనర్ గారు పెట్టి అక్కడ డీసీపీ ఉన్నారు. ఎవ్రీ 1 month 2 month 3 month ఒకసారి కర్ఫ్యూ అవుతుంది. తెలంగాణ ప్రజలకు డౌట్ ఉంది. ఆ లీడర్స్ చాలా యాంటీ తెలంగాణ లీడర్స్ ఒకటి ప్రపోగండా చేస్తున్నారు. తెలంగాణ వచ్చే ద్వారా పోలీస్ కంట్రోల్ ఎట్లా అవుతుంది, ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. మా సీఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పెట్రోలింగ్ కోసం చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఇండియాలో ఇప్పుడు నంబర్ 1 ఉన్నాయంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. తెలంగాణ పోలీస్ చాలా బాగా కంట్రోల్ చేశారు. ఇండియాలో బెస్ట్ అరేంజ్మెంట్ అంటే మా తెలంగాణ స్టేట్. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నాంపల్లి మండలం పసునూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గ్రామాల్లోకి వెళ్తుంటే కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజల్లో కమిట్మెంట్ కనిపిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ గెలిచిన తర్వాత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, ప్రజలు చైతన్యవంతంగా తీర్పు ఇచ్చి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. మంత్రి వెంట మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుడి స్వార్థ ప్రయోజనాల కోసం ఇక సంవత్సర కాలం పదవీ కాలం ఉండగానే ఒక దుర్మార్గుడి వాళ్ళ ప్రయోజనాల కోసం 22,000 కోట్లకు అమ్ముడుపై ఈ ఉప ఎన్నికకు కారణమైనటువంటి మరి ఈ రాజగోపాల్ రెడ్డి చరిత్ర మనందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా మన పర్సనల్ ఎంపీటీసీ పరిధి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మంత్రివర్యులు మనకు అన్ని వివరిస్తారు. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు తర్వాత కాండవకుండా ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు చేస్తున్నా నేను మా సొంతం జైల్లో డబ్బులు తీసి మీకు ఇళ్ల జాగాలు పోనిచ్చి ఇల్లు కట్టిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఓట్లు వేయించుకొని బయటపడి ఒక్క రోజు కూడా ఒక్క ఊరికి రానటువంటి రాజగోపాల్ రెడ్డి అలా కుళ్ళు కుతుంటాలతో అన్నదమ్ములు చేస్తున్నటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం మన ఎంత దోషాన్ని అనుభవించిన ఈ 3 నెలలు మరి మాట్లాడవలసిన వాళ్ళు
వాళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు. మొదట రామనాథ్ శంకర్ నాయక్, రామనాయక్ తండ సర్పంచ్, దేవేంద్ర సత్యనారాయణ చల్లవాణికోట సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షులు ఈరోజు బీజేపీ నుండి మరి మా పార్టీలో చేరుతున్నటువంటి రామనాయక్ తండ ఉప సర్పంచ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చౌలూరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఇటీవల హత్యకు గురైన రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మంత్రి కారును అడ్డుకున్నారు. ఆయనను చుట్టుముట్టి రామకృష్ణారెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతపురంలో గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు పల్లెల్లో చెరువులన్నీ నిండి మరువ పారుతున్నాయి. పైనుంచి వస్తున్న నీటితో కాల్వలన్నీ నిండిపోయాయి. పట్టణంలోని పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద నీరు పోయేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వరద నీటిలోనే ఇటు పాదచారులు అటు వివిధ వాహనదారులు ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నారు. వర్షం వస్తుంది ఈ చెట్టు కిందకి రమ్మని కెమెరా పోతాది కుక్కలేకి అది
వర్షం వస్తుంది ఈ చెట్టు కిందకి రమ్మని కెమెరా పోతాది కుక్కలేకి అది వద్దు నేను పట్టుకుంటా ఫస్ట్ నువ్వు నాకు పట్టుకో పట్టుకుందాం. నగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎం దీపిక స్వయంగా పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసిన సీసీ కెమెరా దృశ్యాలను చూస్తూ సంబంధిత అధికారులకు మ్యాన్ పేక్ ద్వారా పలు భద్రతాపరమైన సూచనలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. పురపాలక సంఘం పరిధి 25వ వార్డు నక్కవారిపేట వీవర్స్ కాలనీలో సభాస్థలాన్ని చిన్నమామిడిపల్లి లేఅవుట్లో హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ వెళ్లే మత్స్యపురి బ్రిడ్జి కులాయి చెరువు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి వద్ద వాటర్ గ్రిడ్ పనులు, పైలాన్ ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ ఎం సూర్యతేజ, తహసీల్దార్ ఎస్ఎం ఫాసిల్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
విజయవాడ నగర శివారు జక్కంపూడి జేఎన్యూఆర్ఎం కాలనీలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశంలో భాగంగా రెండో రోజు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటింటికి తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పారిశుద్ధ నిర్వహణ వంటి సమస్యలపై స్థానికులు ఆయనకు వివరించారు. ఆర్టీసీ బస్సు ఇవ్వండి, గంజాయి రేటు బ్యాచ్లు కంట్రోల్ చేయండి, రాత్రి కూడా కంట్రోల్ చేసేవాడిని కంట్రోల్ చేయండి. ఒక ఆటో వాడు కూడా కాలనీకి రావట్లా. ఆటో వాడు కూడా కాలనీకి రావాలంటే రాత్రిపూట భయపడుతున్నాడు. ఇవి సమస్యలు. ఈ సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతున్నారు. గంజాయి తాగాడు పోలీస్ చూడండి మరి ఏడుగురు ఉన్నారు. ఇక్కడ ఏడుగురు ఉన్నారు, అక్కడ ఏడుగురు ఉన్నారు. రేపు ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ఆ ఏడుగురికి పిలిపించుకున్నాం. ఎందుకు రాపిస్తున్నారంటే నాకు కూడా బాధ్యతగా రేపు చేయాల్సిన పనులు కూడా ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిందో అవి రాసుకుంటున్నాను. అట్లాగే కరిపుత్త ప్రసాద్, పెద్దనాయుడుపాలెం రంగా. ఎవరు రంగా ప్రసాద్? నాకు ఇల్లు కాలేదు సార్. నేను నాది రోడ్డు మీద 160 5 బ్లాక్లు తీశానమ్మా. 5 బ్లాక్లకి వెళ్ళొచ్చాను. 5 2 10. నేను చాలా సార్లు తిరిగానండి. మంది మైళ్ళు వచ్చారు. మీ కాడికి చాలా సార్లు వచ్చాను. బయటకు వచ్చి ప్రతి బ్లాక్లో 2-3 బయటకు వచ్చి పని చేసుకుంటున్నారు. అధికారులతో మాట్లాడుతున్నారు. గంజాయి బ్యాచ్ కానీ లేకపోతే తప్పుడు పనులు చేసేవాళ్ళు కానీ అన్నీ కూడా పోలీసు దృష్టిలో పెట్టారు. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, రాత్రిపూట తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా పోలీసు దృష్టిలో పెట్టాను. అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అది. ఈ 32 బ్లాకుల్లో నూడిల్ చేసే ఆయన ఉన్నాడు. ఫాస్ట్ ఫుడ్, చికెన్ బిర్యానీలు, సమోసాలు, కేకులు తయారు చేసే ఆయన ఇక్కడ ఉన్నాడు. జోహర్ ఆయన ఇక్కడ ఉన్నాడని ఆ బ్లాక్లో వాళ్ళకే తెలియదు. మనం ఏదన్నా పుట్టినరోజు చేసుకుంటాం, 10 మంది బిర్యానీ చేసుకుంటాం, మనం చేయలేము. అతను చెప్తే బయట 200 100 110 150కి ఇస్తాడు. మన దొడ్డే ఉండేవాడు మనకు తెలియదు. మరి ఎట్లా తెలుసుకోకపోతే ఎలాగా? రేపు పొద్దున కోతం తెచ్చి గంజాయి పెడతాడు. ఏమ్మా గంజాయి తెచ్చి పెడతాడు ఒకడు. పోలీస్ ఆయన వచ్చి ఆ ఇల్లు కాపీ ఇచ్చాడు కానీ నువ్వు వెళ్తావు, గంజాయి దొరుకుద్ది. ఆ పోలీస్ ఆయన నిన్ను కూడా రమ్మంటాడు. అసలు మన గంజాయి పెడుతున్నాడా, నన్ను ఏం పెడుతున్నాడని తెలుసుకోకపోతే ఎలాగమ్మా? పోలీసు వాడు ఏమన్నా దేవుడా అడిగే పట్టిందా? మనకు బాధ్యత లేదా? మనం 32 ఏళ్లలో ఎవడున్నాడో మనం చూసుకోవద్దమ్మా. నేను పరిచయం జీహెచ్ఎంసీ ఉద్యానవన శానిటేషన్ కార్మికుల వేతనాల కోతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలక్పేట జైల్ గార్డెన్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. బీఎంఎస్ యూనియన్ నేత ఉదరి గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రమ దోపిడీ చేసిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెలా రావాల్సిన వేతనాలు సక్రమంగా కోతలు లేకుండా చెల్లించాలని కోరారు. జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. జీతాలు ఎక్కువ కావాలి. ఇప్పుడు 15,600 కావాలి. 15,600 కావాలంటే ఇస్తలేరు, ఇయ్యడంట. మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం అందరం. మాకు ఇట్లా అది
లేవు, ఏది ఇయ్యరు మాకు, చేతులు లేవు వేసుకుంటాను, ఏ గిఫ్ట్ ఇవి లేవు మాకు. మాకు అన్ని ఏది లేవు. కాకుంటే ఏదన్నా అడిగే వరకల్లా కొట్లాట, ఏదన్నా అడిగే వరకల్లా కొట్లాట. ఎవరిని అడుగుతున్నారు? మాకు కండక్టర్ ఉన్నాడు కదా, ఏదన్నా అడిగితే మీకు ఏం లాభం లేదు, మీరు మా మనుషులు గారా అని మా డీడీ అంటాడు. మరి మేము మూల మనుషులం, మేము అటు ఇటు కాని మనుషులం అని మేము ఇది పోరాడుతున్నాం. ఇప్పుడు మాకు 15,600 జీతం కావాలని మేము గట్టిగా మాట్లాడడానికి వచ్చినాం. మేము కమిషనర్ ఆర్డర్ ఉంది, ఇది కమిషనర్ అట్లా అని మేము కొట్లాడాలని వచ్చినాం. ఏదో మనిషి అట్లా మాట్లాడినప్పుడు మేము ఇంకోళ్ళ మనుషులం అని మాకు ఇట్లా అడగాలని మేము పోరాడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఉన్నారు హిమ్మతు, దాని గురించి మేము అడుగుతున్నాం. మన పిఎఫ్ లేదు, ఏది లేదు, మళ్ళీ ఏం కాడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మిరాలం పార్కులో పనిచేస్తున్నాను సార్ నేను. అయితే ఫస్ట్లో 7,000 ఇచ్చారు, పిఎఫ్ఎస్ఐ ఏం లేదు. ఏమన్నా జీతాలు ఎక్కువ అడిగితే అంతే ఉందమ్మా, అంతే ఇస్తాం, మీ ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే లేదు. అమ్మ మూసి నీళ్ళు పడితే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం జీతాలు ఎక్కువ ఇవ్వాలంటే సాలంటే మీ ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే చేయవద్దమ్మా, ఫామ్లో వస్తాయి. ఏదైనా ఏం పట్టించుకోదు. ఏ సార్కి చేసినా కూడా, ఎక్కడ చేసినా కూడా, ఎక్కడ చెప్పినా కూడా ఏం పట్టించుకోదు. జీతాలు అయితే చాలా తక్కువ ఇస్తుంది. మాకు ప్రాబ్లం, మాకు హస్బెండ్ లేడు, జీతాలు టైంకి ఇయ్యరు. మస్తు బాధతోనే ఫీజులు కట్టాలంటే మా బాబుకు ఇష్టం ఉంటే చేయమ్మా, ఎందుకు చేస్తున్నావు, వెళ్ళిపో. మా బాబుకు గేట్ బయట నిలబెట్టిండ్రు సార్. కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క జీవోని, జిహెచ్ఎంసీ కమిషనర్ జీవోని తీసుకొని పనిచేయాలి. ఈ జీవో ప్రకారంగానే అందరికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. దీంట్లో క్లియర్గా 9వ నెల 7వ తారీఖు 2021 నాడు కమిషనర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి జీవో, ఈ జీవోని పక్కన పెట్టి తుంగలోకి తొక్కి పేద కార్మికుల ఎవరైతే పార్కుల గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి పార్కులలో పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా 8,000, 9,000 జీతాలు ఇచ్చి మిగతా పైసలందరూ అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి తినేస్తున్నారు. ఇది సత్యం. దీని మీద ఖచ్చితంగా కూడా సిఐడితో విచారణ చేయాలని కమిషనర్ గారు కోరుతున్నాం. ఎవరెవరైతే వాళ్ళ పైసలు ఎన్ని సంవత్సరాలు తిన్నారో అవన్నీ కూడా రికవరీ చేయించి వాళ్ళకి ఇప్పించాలి. ఈఎస్ఐ, పిఎఫ్ లేదు. పొద్దున్నే వస్తే వాళ్ళు పార్కులో పనిచేస్తారు, అక్కడ ఉన్నటువంటి పురుగులు, పాములు. మేడ్చల్ జిల్లాలో పెన్షన్ కార్డుల పంపిణీలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలోనే కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో లబ్ధిదారులు పెన్షన్ కార్డుల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ అల్వాల్ సర్కిల్ కార్యాలయం ముందు వయోవృద్ధులు సహా పెన్షన్ లబ్ధిదారులు కార్డుల కోసం బారులు తీరారు. గంటల తరబడి సర్కిల్ కార్యాలయం గేటు ముందు పడిగాపులు కాశారు. అయితే ఒకటే కౌంటర్ ఉండడంతో అధికారులు తమ అవస్థలు పట్టించుకోకుండా కనీసం కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేయలేదని, మంచినీళ్లు కూడా అందించలేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్ నాయక్ జయప్రకాష్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. యువతకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపు. దేశంలోనే నెంబర్ 1 గా పనిచేస్తున్న తెలంగాణ పోలీస్. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ వెల్లడి.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారును అడ్డుకున్న మహిళలు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.